వెజ్ ఫ్రాంకీ. యాహ్! ఈరోజు ఎందుకో నాకు చాలా డిఫరెంట్‌గా తినాలి అనిపించింది. సో, రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, బోండం, పూరి ఇవన్నీ తిని తిని నాకు చాలా బోర్ అయితే కొట్టింది ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టిందో లేదో నాకు తెలీదు. నాకైతే బోర్ కొట్టింది. అండ్ మీరు నమ్మరు, ఈవినింగ్ టైం కూడా నేను దోసలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. సో, దోస, ఇడ్లీ వద్దు అనుకోని నేను ఈరోజు ఏదో డిఫరెంట్‌గా తిందామని చెప్పి వెజ్ ఫ్రాంకీ అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. సో, వెజ్ ఫ్రాంకీ దీని గురించి కావాల్సినన్ని రీసెర్చ్ చేసి మార్కెట్‌కెళ్ళి తెచ్చుకొని చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో, ఇది ఎలా వస్తుందేంటో నాకైతే తెలీదు. చేస్తున్నానుగా చూద్దాం. వేడి వేడి చపాతీ మీద మయోనీస్ అట్లా వేసుకొని, మొత్తం స్ప్రెడ్ చేసుకొని, చపాతీ మొత్తం అంటుకునేలాగా ఫుల్‌గా స్ప్రెడ్ చేసేసి, ఇందాక మనం దూరగా ఎంపుకున్న పచ్చి కూరగాయలని దీని మీద వేసి, సో, పచ్చి కూరగాయలంటే తెలుసుగా మీకు క్యాప్సికమ్, క్యాబేజ్, ఉల్లిపొరకు, టమాటో, ఆనియన్ ఇవన్నీ. సో, ఇందాక ఇది ఏపుకున్నవి వీటిని దీంట్లో పెట్టి రోల్‌లాగా చేసుకొని తినడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అబ్బా! సూపర్ కుదిరింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో, మీరు కూడా కావాలనుకుంటే నేను చేసింది చూసి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.